Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే IBPS క్లర్క్ 2020 స్పెషల్ క్లాసెస్ లోని పార్ట్ 14 వీడియో చూస్తున్నాం. ఈ పార్ట్ 14 వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే టైమ్ అండ్ డిస్టెన్స్. అర్థందా? టైమ్ అండ్ డిస్టెన్స్ కాదు, టైమ్ అండ్ వర్క్. ఇవి చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాంకింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ లెవెల్లో ఎంత టఫ్గా రాకపోయినా మీకు మెయిన్స్ లెవెల్స్ తప్పకుండా వస్తాయి. అండ్ అలా ప్రిలిమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, అలాగనే ఉండదు. అర్థమైందా? బట్ దీనికన్నా కొంచెం లెవెల్ తక్కువ వేస్తారు ప్రిలిమ్స్ లెవెల్లో. అండ్ అలాగే ఈ క్వశ్చన్స్ స్టూడెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్లోని కమెంట్ చేస్తారు కదా. అలాగే ఇతను టిఎస్ఆర్ సుమన్ అంట, చూడండి టిఎస్ఆర్ సుమన్. ఇతను అంటే దగ్గర 1 వీక్ అయిపోయి ఉంటుంది, ఒక 1 వీక్ ఎగో క్వశ్చన్స్ పంపించాడు అనమాట. సరే ఈ వీడియోస్ కొద్దిగా అంటే ఈ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఇతనికి ఒక్కడికే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇతనికి ఒక్కడికే బెనిఫిట్ అవుతుంది. బట్ ఇదే క్వశ్చన్స్, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నాకు నచ్చాయి అంటే మంచిగా ఉన్నాయన్నమాట, అంటే ఒక లెవెల్లో ఉన్నాయి. సో ఇవి మీ అందరికీ నేను షేర్ చేయగలిగితే మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇది డైరెక్ట్గా వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఒక్క క్వశ్చనే కాదు, తను చాలా క్వశ్చన్స్ పంపించాడు, అన్ని క్వశ్చన్స్ కూడా చేస్తున్నాను. తన డౌట్స్ కూడా క్లియర్ అవుతుంది. అండ్ అలాగే చాలా మంది మన ఛానల్ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. అర్థందా? ఓకే, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ 2020 ప్రిపరేషన్లోని పార్ట్ 14 టైమ్ అండ్ వర్క్ చూస్తున్నాము, స్టూడెంట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఇవి టైపింగ్ చేసిన కాదు, డైరెక్ట్గా అంటే అవి తనే నాకు పీడిఎఫ్లో పంపించాడు. ఓకే, వాటిని స్క్రీన్ షాట్స్ తీసి పీడిఎఫ్లో పంపించాడు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా అదే చూసుకుందాం. అర్థమైందా? సో చూడండి, ఒక్క నిమిషం. డ్రా కదా, డ్రా బ్లూ కలర్, మనం ఇందులోకి వెళ్ళిపోదాం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. రవి అండ్ కుమార్. ఫస్ట్ ప్రాబ్లం డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రవి అండ్ కుమార్ ఆర్ వర్కింగ్ అనే అసైన్మెంట్. అంటే ఒక అసైన్మెంట్లోని రవి అండ్ కుమార్ ఉన్నారన్నమాట. రవి టేక్స్ 6 hours టు టైప్ 32 pages ఆన్ ఏ కంప్యూటర్, వైల్ కుమార్ టేక్స్ 5 hours టు టైప్ 40 pages. How much time will they take working together on 2 different computers to type an assignment for 110 pages? అంటే చూడండి, రవి అన్నవాడు కుమార్ అన్నవాడు సపరేట్గా అయితే రవి అన్నవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? రవి అన్నవాడు ఓకే, రవి అంట 6 hours పడుతుందంట. 6 hours పడుతుందంట ఎన్ని పేజెస్ టైప్ చేయడానికి? 32 pages టైప్ చేయడానికి. అంటే 1 hourలో ఎన్ని పేజెస్ టైప్ చేస్తాడు? 32/6 pages. అంటే 32 అంటే 2 16 2 3 అంటే 16/3 pages టైప్ చేస్తారు. ఏది? 1 hourలో. రవి అన్నవాడు 1 hourలో 16/3 pages టైప్ చేస్తారు అనమాట. 1 minute ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా జరుగుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు చూడండి, కుమార్ అంట. ఓకే, కుమారు ఎన్ని చేస్తున్నాడు? 5 గంటల్లో 5 hours 40 pages అంట. 5 hours 40 pages. 1 hourలో ఎన్ని పేజెస్ చేస్తాడు? 40/5 అంటే 8 pages టైప్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఏం చేసాం మనం? వాడు 6 గంటల్లోని 32 పేజీలు టైప్ చేస్తే 1 గంటలో ఎన్ని టైప్ చేయాలి? అలాగే 5 గంటల్లోని కుమార్ అన్నవాడు 40 పేజీలు టైప్ చేస్తే 1 గంటలో ఎన్ని చేయకూడదు? మనం సింపుల్గా తీసుకోవచ్చు. సో రవిది అండ్ కుమార్ది 1 గంటకి 1 అవర్కి రవి ప్లస్ కుమార్ ఆర్ఎండ్కి ఇద్దరు కలిపి ఎంత చేయగలరు? 16/3 ప్లస్ 8 pages. అంటే టోటల్గా ఏంటి? 3 మనం ఎల్సిఎం తీసుకుంటే 16 ప్లస్ 24 అంటే 40/3 pages. ఓకే, ఇద్దరు కలిపి టైప్ చేయగలరు. ఎవరిద్దరు కలిపి? రవి అండ్ కుమార్ కలిపి. అర్థమైంది ఫ్రెండ్స్? మనం ఎందుకు ఇద్దరు చేసాం? వాడు మనకి ఏమడిగాడు చూడండి, హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ వర్కింగ్ టుగెదర్ 2 different computers. అంటే ఇద్దరు కలిపి చేస్తున్నారు, 110 pages కలిపి చేస్తున్నారు. ఓకే, 110 pages 110 pages ని వాళ్ళిద్దరు కలిపి రవి ప్లస్ కుమారు ఎన్ని గంటల్లో చేయగలరు? సో మనకు తెలుసు, రవి అండ్ కుమారు 1 hourకి ఓకే 40/3 pages టైప్ చేస్తే మనకి 110 pages. ఓకే, 110 pages ఎన్ని అవర్లు చేస్తుంది? జస్ట్ క్రాస్ మల్టిప్లై 1 × 110. ఓకే, ఎక్స్ కదా, 1 × 110 డివైడెడ్ బై 40/3 అంతే కదా. ఎందుకంటే మనకి 40 × S బేసికల్గా మనం ఏం చేసుకుంటాం? ఎక్స్ అనుకోండి, దీన్ని ఎక్స్ అవర్స్, ఎక్స్ ఇంటూ 40 = 1, 40/3 = 110 అనమాట. సో మనం అదే చేసాం. ఇప్పుడు ఏదైతే బై 40/3 కదా, బై 3 వెళ్ళిపోద్ది. అదే మనం చేసాం. సో 110 ఇంటూ 3/40 అవుతుంది. ఎందుకంటే 3 అన్నది పైకి వెళ్ళిపోద్ది. సో 0 0కి పోద్ది. ఏం మిగులుతుంది? నేను ఇక్కడ పక్క చేస్తున్నాను ఫ్రెండ్స్.
33/4 అనమాట. సో 33/4 అంటే 4 1 4 30 4 8 8 1/4 8 1/4 అంటే ఎంత? 1/4ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇంటూ 6 చేయండి. 4 15 అంటే 8 గంటల 15 నిమిషాలు అనమాట. 15 minutes 8 hours 15 minutes. ఎక్కడైనా ఉన్నదా? ఎస్, ఆప్షన్ సి 8 hours 15 minutes ఆన్సర్. ఫ్రెండ్స్ అర్థమైందా ఎలా చేసామో? అర్థమైందా? మనం ఏం చేసాము ఇప్పుడు? జస్ట్ ఇదంతా మనం ఒక్క నిమిషం మీకు ఎరేజ్ చేసి మీకు ఇది ఇక్కడ ఒక్కసారి మళ్ళీ చెప్పేస్తాను ఇది, ఎందుకంటే ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది, ఇది మీకు అర్థమై ఉండదు. అర్థమైపోయి ఉంటుంది, నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరైతే మన ఛానల్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళందరికీ తప్పకుండా అర్థమవుతుంది. ఏం చేసాం మనం? 1 hourకి ఓకే ఇద్దరు కలిపి 40/3 pages చేశారు. సో ఎన్ని గంటలు 110 పేజీలకి ఎన్ని అవుతుంది? సో క్రాస్ మల్టిప్లేస్ 110 into 1 hour ఓకే ఈక్వల్ టు 40/3 into x. సో ఏమవుతుంది? x అంటే హవర్ కదా. సో ఏమవుతుంది? 3 into 110 divided by 40. అంతే, సింపుల్. ఇది చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? 1 minute. సెకండ్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. A and B together can do a piece of work in 30 days అంటే A ప్లస్ బి ఇద్దరు కలిపి 30 days వర్క్ చేస్తారంట. ఇద్దరు కలిసి 30 days చేయగలరంట. ఏ హ్యావింగ్ వర్క్డ్ ఫర్ 16 days, బి ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ అలోన్ ఇన్ 45 days. అంటే ఏంటి? ఏ అన్నవాడు 16 రోజులే చేశాడంట. ఏ హ్యావింగ్ వర్క్డ్ ఫర్ 16 days అంటే ఏ అన్నవాడు 16 రోజులు చేశాడంట. బి ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ అలోన్ ఇన్ 44 days అంటే బి అన్నవాడు 44 days చేశాడంట. సో చూడండి, మీకు బేసిక్ కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఏంటి? టైమ్ అండ్ వర్క్ లో ఆల్వేస్ వర్క్ అన్నది సేమ్, అవునా? వర్క్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కదా. వర్క్ ఇక్కడ వర్క్ ఒకటే, ఏ అండ్ బి కలిపి ఇద్దరు చేసింది ఒకటే వర్క్, సేమ్ వర్క్. అలాగే ఏ 16 రోజులు చేసి బి 44 రోజులు చేసింది కూడా సేమ్ వర్క్, ఒకే వర్క్, అవునా? సో ఎప్పుడైతే వర్క్ అయిందో అప్పుడు నేను ఏం చేస్తాను? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైమ్. ఎఫిషియన్సీ ఏంటి? ఏ తాలూకు ఎఫిషియన్సీ, బి తాలూకు ఎఫిషియన్సీ. సో నేను ఏం చేస్తాను? ఏ ఎఫిషియన్సీ ప్లస్ బి ఎఫిషియన్సీ ఇంటూ 30 ఓకే ఈక్వల్ టు ఏ ఎన్ని రోజులు చేశాడు? ఏ 16 రోజులు చేశాడు కదా. 16 ఇంటూ ఏ ఎఫిషియన్సీ ప్లస్ 44 ఇంటూ బి ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీని మనం ఏమనుకున్నాం? ఇలా అనుకున్నాం. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఏం చేసామో జస్ట్ వర్క్ ని ఈక్వల్ చేసుకున్నాం. వర్క్ ని ఏం చేసాం మనం? ఇది వర్క్ సేమే, ఇది వర్క్ సేమ్. అంటే ఇద్దరు కలిపి 30 రోజులు చేసిన వర్క్ ఒకటే. అలాగే ఇద్దరు డిఫరెంట్ గా 16 రోజులు ఏ చేసి 44 రోజులు చేసి బి చేసిన వర్క్ కూడా ఒకటే. సో రెండింటిని మనం చేసాం. జస్ట్ ఇప్పుడు చూడండి, మనం ఎఫిషియన్సీని మనం ఇక్కడ పక్కన పెట్టేద్దాం. డైరెక్ట్ గా 30A అని రాసేసుకుందాం. ఓకే 30A ప్లస్ 30B ఈజ్ ఈక్వల్ టు 16A ప్లస్ 44B. ఓకే బి అన్న బి ఎఫిషియన్సీ అన్న ఒకటే తీసుకోండి. అర్థందా? సో 30A 30B ఇక్కడ 16A 44B. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఏ తీసేయండి. ఏ తీసేస్తే ఎంత మిగిలింది? ఇక్కడ 14 మిగిలింది. 14A మిగిలింది ఈక్వల్ టు 30B ఇందులో నుంచి మైనస్ అయిపోతే ఏమవుతుంది? 14B మిగిలింది. అంటే ఏ బై బి అంటే ఏ ఎఫిషియన్సీ బై బి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 14/14. 14/14 అంటే 1/1. అంటే మీకు ఏం తెలిసింది ఫ్రెండ్స్? ఏ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎప్పుడైతే ఏ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు తెలిసిందో మీ ఏ వర్క్ అయినా తీసుకోండి. ఇక్కడ మీరు ఈ వర్క్ తీసుకోండి. ఎంత? ఏ ప్లస్ బి అంతే కదా. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఇంటూ 30 days అంటే టోటల్ వర్క్ కదా. 1 + 1 ఇంటూ 30 అంటే 2 into 30 ఎంత? 60 టోటల్ వర్క్ అనమాట. మనకు టోటల్ వర్క్ 60 తెలిసిపోయింది. ఎప్పుడైతే టోటల్ వర్క్ 60 మనకి ఏం కావాలి? హౌ మెనీ డేస్ షల్ బి ఫినిష్ ద వర్క్ ఎలోన్ అన్నాడు. సో ఇప్పుడు బి టోటల్ వర్క్ ఎంత? 60. టోటల్ వర్క్ ఈజ్వల్ వర్క్ డివైడెడ్ బై బి తాలూకు ఎఫిషియన్సీ. బి ఎఫిషియన్సీ ఎంత మనకి? 1. సో 60/1 ఈజ్వల్ టు 60 రోజులు పడుతుంది అనమాట. సో ఆప్షన్ సి 60 రోజులు అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని ఇంతకన్నా సింప్లెస్ట్ మెథడ్ లో ఎవ్వరు చేయలేరు. అర్థమైందా? చాలా మంది చెప్తారు ఏ 1/b వేసుకోండి, బి 1/c వేసుకోండి, 30 రోజులు చేస్తారు, 1/30 వేసుకోండి. అవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే LCM లో చేసుకొని చేస్తే ఎప్పుడైతే తప్పదో అది మనకు తప్పదు. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఆ మెథడ్ లో చేస్తేనే వస్తుంది, అంటే అర్థమైనట్టు చెప్పగలం. అదైతే తప్పదు. బట్ ఇది చూడండి ఎంత సింపుల్ గా ఉందో. మీరు ఈ మెథడే ఫాలో అవ్వండి దీనికి. అర్థమైందా? జస్ట్ ఏంటంటే ఎఫిషియన్సీ మెథడ్ అంటారు దీన్ని. అర్థమైందా? మన LCM అండ్ SCSC మెథడ్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? సారీ నాకు పవర్ పాయింట్ అలవాటు అయిపోయింది మళ్ళీ ఇది. తర్వాత ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లము. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days అంట, వైల్ బి అండ్ సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 24 days.
అండ్ సి అండ్ ఏ ఇన్ 20 days. ఏమన్నాడు చూడండి, ఇక్కడ రాసేసుకుందాం. ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేస్తుందంట, 30 days అంట. మళ్ళీ బి ప్లస్ సి ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారంట, 24 రోజులంట. అండ్ అలాగే సి ప్లస్ ఏ ఎన్ని రోజులు చేస్తారంట, 20 రోజులంట. ఓకే, దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ 10 days when B and C leave. Okay, they all worked together for 10 days when B and C leave. అంటే B and C leave చేశాడు. How many days more will A take to finish the work? అంటే బేసికల్ గా ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఎఫిషియన్సీ తీసేద్దాం. ఎఫిషియన్సీ తీయాలంటే ఏంటి, మన బ్రహ్మాస్త్రం ఏంటి, ఎఫిషియన్సీలో ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం ఎంత, 30కి 24కి 20కి ఎల్సిఎం ఎంత, 120. నేను ఎలా కట్టాను ఎల్సిఎం ఫ్రెండ్స్, హైయర్ నెంబర్ తీసుకుని దాని మల్టిపుల్ ఏదైతే రెండింటితో తగ్గిపోద్దో అదే చేశాను. అంటే ఇక్కడ హైయర్ నెంబర్ ఎంత, 24 హైయర్ నెంబర్. దీని మల్టిపుల్ 120 నేను తీసుకున్నాను. 30తోని తెగిపోద్ది 120, 20తోని తెగిపోద్ది. దానికి ముందు నెంబర్ ఏమైనా తెగుతా, ఏమీ తెగదు. అందుకని డైరెక్ట్ 120 తీసుకున్నాను. సో 30 తోటి 120 అంటే ఎంత, 4. 24తో 5 అంటే 5. 20తో 120 అంటే ఎంత, 6. అంటే బేసికల్ గా ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 4, బి ప్లస్ సి ఎఫిషియన్సీ 5, సి ప్లస్ సి ఎఫిషియన్సీ 6. అంటే బేసికల్ గా ఎంత టోటల్, 2 into A plus B plus C is equal to 6 4 10 15 అనమాట. సో మరి A plus B plus C అవుతుంది, A plus B plus C ఇది టోటల్ ఎఫిషియన్సీ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 15/2. A plus B plus C ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 15/2. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ముగ్గురు కలిపి 10 రోజులు ఆల్రెడీ చేస్తారంట. అంటే A plus B plus C ముగ్గురు కలిపి 10 రోజులు చేస్తారు. 10 into వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 10 days చేశారు, ఇంటూ A plus B plus C ఎఫిషియన్సీ ఎంత, 15/2. సో 2 5 అంటే ఆల్రెడీ 75 యూనిట్స్ వర్క్ అయిపోయింది. మొత్తం ఎన్ని యూనిట్స్, 120. 120లో నుంచి -75 యూనిట్స్ ఇస్తే ఎంత మిగిలింది, 45 యూనిట్స్ మిగిలాయి. అంటే రిమైనింగ్ వర్క్, ఓకే ఇక్కడ రాద్దాం, రిమైనింగ్ REM వర్క్ 45 యూనిట్స్ మిగిలింది. బట్ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి, హౌ మెనీ డేస్ లో ఏ చేయాలి. సో ఏ తాలూకా ఎఫిషియన్సీ ఎంత మనకి, ఇక్కడ మనకి A plus B plus C తెలుసు, 15/2. ఇక్కడ రాద్దాం, A plus B plus C is equal to 15/2. మనకి B plus C తెలుసు ఎంత, B plus C చూడండి 5 వాళ్ళ ఎఫిషియన్సీ. సో 5 ఇక్కడ మనం రీప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది, 15/2 - 5 అంటే 2 LCM అయితే 15 - 10 అంటే 5/2. అంటే ఏంటి, 5/2 అన్నా 2.5 అన్నా ఒకటే. సో 5/2 వేసుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం, మీరు రిమైనింగ్ వర్క్ చేయాలంటే రిమైనింగ్ వర్క్ డివైడెడ్ బై ఏ తాలూకా ఎఫిషియన్సీ. రిమైనింగ్ వర్క్ ఎంత, 45. ఏ తాలూకా ఎఫిషియన్సీ ఎంత, 5/2. ఈ 2 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, 45 × 2/5. 5 9 9 18 అంటే 18 రోజులు పడతాయి అన్నమాట. సో ఆప్షన్ ఏ 18 days మీకు ఆన్సర్ అవుతుంది. అవి ఫ్రెండ్స్ అర్థమైందా. టీఎస్ఆర్ సుమన్, ఇది నీ కోసమే చేస్తున్నాను పర్టికులర్ గా. సుమన్, ఈ వీడియో చూసి నీ తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు నాకు 2 times మెసేజ్ చేసావు, నాకు బాగా గుర్తుంది, అర్థమైందా. ఎందుకంటే నా వాట్సాప్లోని ఓకే దగ్గర 30-40 మెసేజెస్ మన స్టూడెంట్స్ నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వడానికి నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే దాంతోపాటు నా పర్సనల్ ఇష్యూస్ చూసుకోవాలి, నా ప్రొఫెషనల్ చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. సో నేను కొద్దిగా లేట్గా మీకు రెస్పాండ్ అయినా సరే మీరు బాధపడకూడదు, అర్థమైందా. నాకు సుమన్ అనే సార్ ఎప్పుడు చేస్తారు సార్ వీడియో క్లాస్ ఎప్పుడు చేస్తారు అని చెప్పారు, నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నేను ఈరోజు తప్పకుండా చేసేస్తున్నాను అనమాట. అవుట్ ఆఫ్ షెడ్యూల్ నుంచి వచ్చి నేను చేసేస్తున్నాను, అర్థమైందా. సో ఫ్రెండ్స్, టీఎస్ఆర్ సుమన్, ఇది నీకోసమే చెప్తున్నా. ఓకే, ప్రాబ్లం అర్థమైంది కదా. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఏ కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి టుగెదర్. అంటే ఏంటి, ఏ అన్నవాడు బి అండ్ సి తొక్క అంటే వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ ఎఫిషియన్సీ ఒకటేనమాట, అర్థమైందా. బి ప్లస్ సి ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ ఒకటే అవుతుంది. ఎందుకంటే చూడండి, ఏ అన్నవాడు ఎంతైతే వర్క్ చేస్తాడో, ఒక సర్టెన్ వర్క్ ఎంత టైంలో అయితే చేయగలరు అంతే టైంలో బి అండ్ సి ఇద్దరు కలిపి కూడా చేయగలరు. ఇది దాని తాలూకా ఆన్సర్, దాని తాలూకా అర్థం. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కుడ్ డూ ఇట్ ఇన్ 10 days. అంటే ఏ ఇక్కడ రాద్దాం, ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేయగలరు, 10 రోజుల్లో చేయగలరు అంటాడు. అండ్ సి అలోన్ ఇన్ 15 days. అంటే సి అన్నవాడు ఓన్లీ 15 days లో చేయగలడు. దెన్ బి అలోన్ కెన్ డూ ఇట్. అంటే బి ఎన్ని చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తాం మనం, ఎల్సిఎం టోటల్ వర్క్ ఎల్సిఎం వచ్చేస్తుంది అనమాట. టోటల్ వర్క్ ఎంత, 50 ఎల్సిఎం. సో 10 5 5 1, అర్థమైందా. సో ఏ ప్లస్ బి తెలుసు, బి అంటే మనకి ఏంటి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5 కదా ఇక్కడ ఎఫిషియన్సీ. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఈక్వల్ టు 5, అంతే కదా. 5 వచ్చింది మనకు ఆల్రెడీ తెలుసు. ఏ ఎఫిషియన్సీ ఈక్వల్ టు బి ప్లస్ సి ఎఫిషియన్సీ. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ బదులు బి ప్లస్ సి ప్లస్ బి అని వేసుకోవచ్చా, ఈజ్వల్ టు 5 అని వేసుకోవచ్చా, వేయకూడదా చెప్పండి. వేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే ఇలా వచ్చిందో దీన్ని ఇంకా ఏమైనా వేసుకోవచ్చు, నేను చూడండి
2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5. మనకు సి తాలూకు ఎఫిషియన్సీ తెలుసు. సి తాలూకు ఎఫిషియన్సీ ఎంత 1. సి తాలూకు ఎఫిషియన్సీ 1. సో ఈ సి తాలూకు ఎఫిషియన్సీ 1 రీప్లేస్ చేసుకో 2b ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. సో అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది 2b ఈజ్ ఈక్వల్ టు 4. సో b ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. b తాలూకు ఎఫిషియన్సీ మనకు 2 తెలిసిపోయింది. మనకి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5 అయితే b ఎఫిషియన్సీ a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. a తాలూకు ఎఫిషియన్సీ కూడా 3 అని తెలిసిపోయింది. సో మనకు 3 తెలుసు. a ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 3, b ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 2, c ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఎఫిషియన్సీస్ తెలిసిపోయింది, టోటల్ టైమ్స్. ఇప్పుడు ఏది అవనియండి, అర్థమైందా? వాడు ఏదైనా అడగనియండి, మీరు సింపుల్ గా చేసేవచ్చు. అవునా కదా? వాడు ఏమి అడిగాడు మనకి, b alone could do it in how many days? b alone అంటే b తాలూకు ఎఫిషియన్సీ ఎంత 2, అంతే కదా? b తాలూకు ఎఫిషియన్సీ 2, టోటల్ వర్క్ ఎంత 50, ఎందుకంటే మన ఎల్సిఎం ఇది 50. సో b ఎన్ని రోజుల్లో చేయగలదు 50 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 25 రోజులు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి 25 రోజులు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతామా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. అర్థమైందా? కన్ఫ్యూజ్ మాత్రం కాకండి. కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ కమెంట్ చేయండి. ఈ టీఎస్ఆర్ సుమన్ కమెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఒక రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, బట్ రిప్లై మాత్రం కన్ఫర్మ్గా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే క్వశ్చన్స్ ఇది మీ కెరియర్తో సంబంధించింది. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి, సీత అండ్ సిను టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 50 days అంట. సో సీత ఇక్కడ రాస్తాను మనం కరెక్ట్, ఎందుకంటే అన్ని ఎస్లే కాబట్టి. సీత ప్లస్ సిను ఎన్ని రోజులు చేస్తారంట 50 days లో. నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్మిత దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 6 days. అంటే ఏంటి, సీత ప్లస్ సిను ప్లస్ స్మిత. ఓకే, స్మిత ఎన్ని రోజులు చేస్తారంట 6 రోజుల్లో చేస్తారంట. అదే ఇక్కడ చెప్పాడు చూడండి, సీత ప్లస్ స్మిత 50 రోజులు, మళ్ళీ స్మితతో కలిపి వీళ్ళిద్దరు కలిపి 6 రోజులు చేయగలంట. ఎన్ 250 రూపీస్, ఇది పక్కన పెట్టండి, 250 రూపాయలు ఎన్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సిను? మనం ఎవరిది కనిపెట్టాలి, సిను తలక షేర్ కనిపెట్టాలి 250 రూపాయల్లోని. ఓకేనా? ఇఫ్ సీత ఎలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 100 days, అంటే మనకి సీత కూడా ఎలోన్ గా ఇచ్చాడు. సీత ఎన్ని రోజులు చేయగలుగుతాడా 100 days లో అంట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఎల్సిఎం కట్టేయాలి. సో ఎల్సిఎం కట్టేయండి ఎంత, 50, 60, 100కి ఎల్సిఎం ఏమవుతుంది 300 అవుతుంది ఎల్సిఎం. ఎందుకంటే 6తో తెగాలి, 50తో తెగాలి, 100 అవుతుంది. సో 50 6లు, 6 50లు, 100 3లు. సో మనకు బేసికల్గా సీతా తాలూకు ఎఫిషియన్సీ ఇక్కడ రాద్దామే, సీత ప్లస్ సిను ఎఫిషియన్సీ, ఇది ముగ్గురు ఎఫిషియన్సీ, సీత ప్లస్ సిను ప్లస్ స్మిత ముగ్గురు ఎఫిషియన్సీ, ఇది ఓన్లీ సీత ఎఫిషియన్సీ. అర్థమైందా? సో మనకి తెలిసిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సీత ఎలోన్, అంటే మనకి ఇఫ్ సీత ఎలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 100 days, సిను ఓకే షేర్ ఆఫ్ సిను తలక షేర్ కావాలి. షేర్ ఎప్పుడైనా సరే వేజెస్, ఇక్కడ మీకు గుర్తుంచుకోవాలి, వేజెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. ఇది మీకు తెలియాలి. అంటే మనకి సీత సిను స్మిత ముగ్గురు ఎఫిషియన్సీ తెలిసిపోతే వాళ్ళకి మనం వేజెస్ కూడా అదే ప్రాబ్లంలో చెప్పేసి. సో మనం ముందు ఎఫిషియన్సీ కడతాం. మనం సీత మనకి ఇప్పుడు ఏంటంటే ఎఫిషియన్సీ చూడండి, నాకు సీత తెలుసు, ఇక్కడ సీత ప్లస్ సిను తెలుసు అంటే 6, అంటే సీత ప్లస్ సిను ఈక్వల్ టు 6 అయితే ఎఫిషియన్సీ, నాకు సీత ఆల్రెడీ తెలుసు ఎంత 3. సో 3 ప్లస్ సిను ఈక్వల్ టు 6. సో సిను తాలూకా ఎఫిషియన్సీ, ఓకే సిను తాలూకా ఎఫిషియన్సీ 6 - 3 3 అవుతుంది. ఈ 3 ఇటువైపు వెళ్ళిపోతే మైనస్ అవుతుంది కదా, సో 3 అవుతుంది. సో నాకు సిను తాలూకా ఎఫిషియన్సీ తెలిసిపోయింది. ఇక్కడ మనకి ఇదే కదా కావాలి, సిను తాలూకా ఎఫిషియన్సీ, సారీ సీత ఇక్కడ రాద్దామే, ఒక్క నిమిషం ఎరేజ్ చేసి ఇక్కడ ఎఫిషియన్సీస్ రాద్దాం. ఓకే, ఎఫిషియన్సీ సీత ఎఫిషియన్సీ ఎంత 3. ఓకే, సిను ఎఫిషియన్సీ ఎంత 3. నెక్స్ట్ మిగిలింది ఎవరు, స్మిత ఎఫిషియన్సీ మిగిలింది. సో స్మిత ఎఫిషియన్సీ ఎలా కడతారు చూడండి, స్మిత ముగ్గురు కలిపి స్మిత ప్లస్ సీత ప్లస్ సిను ఈక్వల్ టు 50 వాళ్ళ ఎఫిషియన్సీ కదా. చూడండి 50, మనకి స్మిత తెలుసు సిను తెలుసు ఎంత 3 + 3 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 50. సో ఎస్ అంటే స్మిత ఈజ్ ఈక్వల్ టు 50 - 6 అవుతుంది, అంటే 3 3 6 అవుతుంది కదా. సో 44. సో స్మిత తాలూకా ఎఫిషియన్సీ 44. మన ముగ్గురు ఎఫిషియన్సీ తెలిసిపోయింది. రివిజన్ కట్టాలి ఏం చేస్తాం, మనకి ఎవరిది కావాలి చూడండి, సీతాది ఎవరు సినుది కావాలి. సో సిను ఎంత 3 ఎఫిషియన్సీ. సో 3 డివైడెడ్ బై టోటల్ ఎన్ని పార్ట్లు 3 3 6 44 50 పార్ట్లు అవునా. సో 50 3 పార్ట్లకి 50 పార్ట్లు ఇంటూ టోటల్ వేజ్ ఎంత
250. సో డైరెక్ట్గా 250 వేసుకుంటారు. సో 51, 55, 3 5, 15 అనమాట. అంటే 15 రూపాయలు సినుకి వస్తాయి అనమాట. 15 రూపాయలు ఉన్నది ఎక్కడైనా ఎస్ ఆప్షన్ ఏ 15 రూపీస్ సినుకి వస్తుంది అనమాట. అవి ఫ్రెండ్స్ అర్థమైంది కదా, మీకు ఇది అర్థమైందంటే మీకు ఇంకే ప్రాబ్లమ్ అనే చేసేస్తారు ఫ్రెండ్స్. మనం సింపుల్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది ఏంటంటే సీత, స్మిత, సీత, సీను అని అడిగేశాడు. సో మీరు అన్ని ఎస్లని వేసేసుకున్నారు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకే నేను సీత, సీను, స్మిత అని రాశాను. ఎక్కడ అవసరమైతే అక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా. ఇవి 1 టైప్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కూడా పంపించాడు, తనే పంపించినవి. ఇవి కూడా టిఎస్ఆర్ సుమన్ పంపించినవి. డైరెక్ట్ వాట్సాప్ పంపించాడు. ఎవరంటే టిఎస్ఆర్ సుమన్. ఓకే, వాట్సాప్ పంపించాడు. అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ చెప్తున్నా. సో చూడండి, ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 24 days ఇఫ్ ఫర్ ద లాస్ట్ 6 days మ్యాన్ అలోన్ డస్ ద వర్క్. చూడండి ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోవాలి. అది ఏమన్నాడు, ఫర్ లాస్ట్ 6 days అంటే లాస్ట్ 6 రోజులు ఓన్లీ మ్యానే చేశాడంట, ఓన్లీ పెద్దతనే చేశాడు. దెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 26 days. అంటే బేసిక్గా చూడండి, మీరు ఒకటి చెప్దాం. ఓకే, మ్యాన్ ని ఎం అనుకుందాం, బాయ్ ని బి అనుకుందాం. మ్యాన్ బాయ్ ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు? 24 రోజుల్లో చేయగలరు. అంటే బేసికల్గా టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఎం ప్లస్ బి ఎఫిషియన్సీ ఇంటూ 24 days. ఇది టోటల్ వర్క్. ఇది ఈ వర్క్ ఒకటే కదా. సో నేను సేమ్ చేస్తున్నాను. సెకండ్ టైంలో ఏమంటాడు, ఇఫ్ ఫర్ ద లాస్ట్ 6 days మ్యాన్ అలోన్ డస్ ద వర్క్. అంటే దీని అర్థం ఏంటంటే మొత్తం ఎన్ని 20 రోజులు. అంటే మ్యాన్ అన్నవాడు 26 రోజులు చేశాడు, బట్ బాయ్ మాత్రం ఓన్లీ 20 రోజులే చేశాడు. ఎందుకంటే లాస్ట్ 6 days అంటే 20 రోజుల తర్వాత ప్లస్ లాస్ట్ 6 days ఓన్లీ మ్యానే చేశాడు. అంటే 20 రోజుల వరకు మ్యాను ప్లస్ బాయ్ ఇద్దరూ చేసినట్టు. అందుకే ఫర్ లాస్ట్ 6 days మ్యాన్ అలోన్ డస్ ద వర్క్. అంతే తప్పించి మ్యాన్ ఓన్లీ 6 days చేశాడని చెప్పలే. అర్థమైందా? సో ఎప్పుడైతే ఇలాగ అన్నాడో మీరు ఏం చేసుకోవచ్చు, బి అన్నవాడు 20 రోజులు చేశాడు, ఎం అన్నాడు వాడు 26 రోజులు చేశాడు. అంటే టోటల్ గా మ్యాన్ అన్నవాడు 26 రోజులు చేస్తాడు. సో నాకు ఇంకో అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ టైం కూడా అదే వర్క్ ఏమవుతుంది, మ్యాన్ అన్నవాడు మ్యాన్ ఎఫిషియన్సీ ఇంటూ 26, ఓకే, ప్లస్ బాయ్ ఎఫిషియన్సీ ఇంటూ 20. అర్థమైందా? సో రెండు వర్క్లు సేమే కదా. అప్పుడు నేను చేస్తాను ఎం ప్లస్ బి ఇంటూ 24 ఈక్వల్ టు 26m ప్లస్ 20b అని వేసేసుకోవచ్చా? నేను ఎఫిషియన్సీని మాట మీద రాయడం అనేది చేశాను. సో 24m ప్లస్ 24 ఇదే సింప్లెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్ మీరు చేయడానికి. అర్థమైందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా చేస్తేనే మీకు బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, 26m ప్లస్ 20b. సో 24m ఎక్కడి నుంచి కట్ అయిపోతే ఇక్కడ మిగిలినంత 2m మిగులుతుంది. ఇక్కడ 20b కట్ అయిపోతే ఇక్కడ మిగిలినంత 4 మిగులుతుంది. అంతేనా? సో 4b ఈజ్ ఈక్వల్ టు 2m అనమాట. సో m బై b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m బై b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4/2 అంటే 2/1. సో మీకు ఏమి తెలిసింది, మ్యాన్ తాలూకా ఎఫిషియన్సీ 2, బాయ్ తాలూకా ఎఫిషియన్సీ 1. మ్యాన్ ఎఫిషియన్సీ బాయ్ ఎఫిషియన్సీ తెలిసిపోయింది. సో టోటల్ వర్క్ మనం కట్టి వచ్చి ఎంత, టోటల్ వర్క్ ఎంత, మ్యాన్ ఇంటూ ఇది కదా, ఇంతే కదా. మ్యాన్ ఎఫిషియన్సీ బాయ్స్ అంటే 2 + 1 × 24 అంటే 3 × 24. అంతేనా ఫ్రెండ్స్? ఏం చేస్తాను చూడు. ఓకే, ఇక్కడ రాద్దాం. మ్యాన్ ప్లస్ బాయ్ ఇంటూ 24 టోటల్ వర్క్ కదా. 2 అంటే 3 × 24 ఈజ్ ఈక్వల్ టు 72. ఓకే, 72 అన్నది టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 72 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏమంటాడు, హౌ లాంగ్ విల్ ద బాయ్ టేక్ టు కంప్లీట్ ద హోల్ వర్క్. సో బాయ్ ఎన్ని రోజుల్లో చేయగలడు చెప్పండి. టోటల్ వర్క్ డివైడెడ్ బై బాయ్ ఎఫిషియన్సీ. మన బాయ్ టోటల్ వర్క్ అంటే ఎంత, 72, బాయ్ ఎఫిషియన్సీ ఎంత 1. సో 72 days లోని కంప్లీట్ చేయగలరు అనమాట. సో ఆప్షన్ ఏ 72 days మీరు ఆన్సర్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఎలా చేయాలో. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. ఇది కొద్దిగా జూమ్ చేసుకోవాలా ఏంటి? ఓకే, నేను చదువుతానులేండి, మీరు కంగారు పడకండి. ఏ టేక్స్ 6 days లెస్ దాన్ ద టైమ్ టేకెన్ బై బి టు ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్. అంటే బి కన్నా 6 రోజులు తక్కువ చేస్తారంటే ఏ. అర్థమైందా? బి కన్నా. ఇఫ్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 4 days దెన్ ది టైమ్ టేకెన్ బై బి టు ఫినిష్ ద వర్క్. చూడండి, ఈ ప్రాబ్లమ్ని నేను 2 విధాలుగా చెప్తాను. ఆ 2 విధాల్లో మీకు ఏ మెథడ్ మీకు నచ్చితే ఆ మెథడ్ చేయండి. బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఫస్ట్ మెథడ్లో నేను చెప్తున్నా. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ బి ఎన్ని రోజులు చేయగలదు, బి ఒకవేళ x days లో చేయగలదు అనుకోండి. ఓకే, ఏ ఎన్ని రోజులు చేయగలదు అప్పుడు x - 6 days. అవునా? అంతే కదా. బి అన్నవాడు x days లో అనుకుంటే ఏ టేక్ 6 days లెస్ దాన్ ద
టైం టేకెన్ బై బి అంట. సో బేసికల్గా వర్క్ ఏమవుతుంది 1/a ప్లస్ 1/b అంతే కదా టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎన్ని రోజులు చేయగలదండి, ఎన్ని రోజులు చేయగలదంటే దీన్ని ఏమంటాం 1/x ఎఫిషియన్సీ 1/x-6 అవుతుంది. సో 1/x ప్లస్ 1/x-6 ఈజ్ ఈక్వల్ టు సేమ్ వర్కే వాడు ఏమన్నాడు చూడండి, a ప్లస్ b ఎన్ని రోజులు చేయగలదు 4 days లో, అంటే ఎన్ని రోజులు చేయగలదు 1/4 days లోని కంప్లీట్ చేయగలదన్నమాట దాన్ని. సో 1/4 ఇది బేసిక్ మెథడ్ అవునా, ఇది బేసిక్ మెథడ్. సో ఎప్పుడైతే ఇదికి వచ్చిందో దీన్ని చూడండి x ఇంటూ x-6 ఇక్కడ వేద్దామా, ఒక 1 minute ఫ్రెండ్స్. మనం ఏం చేద్దామంటే ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ చేద్దాం. సో మనం ఏం చేస్తాం 1/x ప్లస్ 1/x-6 ఈజ్ ఈక్వల్ టు 1/4. ఎందుకంటే ఏ అన్నవాడు సేమ్ వర్క్, నేను ఇందాక ఈ కాన్సెప్ట్ చెప్పాను కదా అదే కాన్సెప్ట్, బట్ ఇందులో ఏంటంటే మీకు ఇక్కడ 2 మైనస్ ప్లస్ వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి నేను బేసిక్ మెథడ్లో చెప్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది AB కదా, AB కలిపి 4 రోజులు చేయగలదు. సో ఏమవుతుంది x ఇంటూ x-6 అంటే x-6 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1/4 అంతేనా. సో ఏమవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 2x కదా, ఇది ఇక్కడ వేద్దామే 2x-6 డివైడెడ్ బై x ఇంటూ x² -6x ఈజ్ ఈక్వల్ టు 1/4. సో అప్పుడు ఏమవుతుంది 8x-24 ఈక్వల్ టు x² -6x. సో ఏమవుతుంది లాస్ట్గా x² -6x ఈ మైనస్ అయితే -14x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి చేయండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి, ప్లస్ ప్లస్ ఏమొస్తుంది మైనస్ వస్తుంది, మైనస్ ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది, ప్లస్ మైనస్ వస్తే మైనస్ ప్లస్ వస్తుంది, మైనస్ వస్తే ప్లస్ మైనస్ వస్తుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు చెప్పాను ఏంటనేది. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది మైనస్ ప్లస్ వచ్చింది అంటే మనకి ఏమిటి వస్తుంది ప్లస్ వస్తుంది అవునా క్వాడ్రాటిక్స్. సో 24 ఏంటి 24ని 12 ఇంటూ 2 24 అవుతుంది, 12 ప్లస్ 2 అంటే 1 12 1 2. సో 12 2 తెలిసిపోయింది. సో x ఈజ్ ఈక్వల్ టు మీరు 2 అనుకుంటే x ఈజ్ ఈక్వల్ 2 అంటే b అన్నది 2 days అంటే b ఈజ్ ఈక్వల్ టు 2 days లో కంప్లీట్ చేస్తే ఏ అప్పుడు ఏం చేస్తుంది 2-6 అంటే -4 మైనస్ వచ్చే ఛాన్స్ లేదు, అంటే మీరు ఈ 2 మీరు కన్సిడర్ చేయకూడదు అనమాట. అందుకనే మీకు ఇది చెప్పాను, అర్థమైందా. ఒకవేళ బీని మనం 2 అని తీసుకున్నాం అనుకోండి, ఓకే 2 కూడా రైటే కదా, 2 రైట్లు అవుతాయి కదా అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 తీసుకుంటే ఏ 2-6 days తీస్తుంది అంటే -4 days లో మైనస్ ఎక్కడైనా అవుతుంది, మైనస్ రోజు ఎప్పుడైనా అవుతుంది అంటే నెగిటివ్ రోజులు అనేది మనం ఎప్పుడు చెప్పుకున్నాం. సో అది మనకి ఎలిమినేట్ అయిపోయింది. అంటే మిగిలింది ఏంటి x ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. ఎప్పుడైతే x ఈజ్ ఈక్వల్ టు అంటే b అన్నవాడు 12 days లో చేస్తాడు, ఏ అన్నవాడు ఇప్పుడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏ అన్నవాడు 12-6 అంటే 6 days లో చేస్తాడు. సో కరెక్ట్గా సరిపోయింది కదా. ఓకే x మైనస్. సో ఆప్షన్ బి మనం ఆప్షన్ ఏ 12 అని పెట్టుకోవాలన్నమాట. ఇది బేసిక్ మెథడ్. బట్ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఇచ్చినా మీరు డైరెక్ట్గా ఆప్షన్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఎలాగ చెప్తానో చూడండి. ముందు ఇదంతా మనం ఒక్క నిమిషం ఇది అరైజ్ చేద్దాం. ఇప్పుడు దీన్నే మనం దీన్నే ఏం చేద్దామంటే ఏ టేక్స్ 6 days లెస్ దాన్ ద టైం టేకెన్ బై బి అన్నాడు. ఓకే ఇదంతా వదిలేండి, మీరు ఆన్సరింగ్ చేయాలండి. ఫస్ట్ ఆప్షన్ అంటే ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేయగలదు 4 రోజుల్లో చేయగలరు. సో నెక్స్ట్ బి చూసుకున్నారనుకోండి, బి అన్నవాడు 12 రోజుల్లో మీరు అనుకున్నారనుకోండి. సో 12 రోజులను తీసుకోండి. సో రెండింటికి ఎల్సిఎం ఎంత 12, 4కి ఎంత 3, 12కి 1 అంటే బి తాలూకా ఎఫిషియన్సీ 1 అవుతుంది, ఏ ప్లస్ బి తాలూకా ఎఫిషియన్సీ 3 అవుతుంది. అంటే ఏ ఎఫిషియన్సీ ఏమవుతుంది ఏ ప్లస్ బి అంతా 3 కదా, ఏ ప్లస్ బి అంతా 3, బి తాలూకా ఎఫిషియన్సీ 1 అని తెలిసిపోయింది. సో ఏ ఎఫిషియన్సీ ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అంటే 2 అనమాట. సో ఏ ఎఫిషియన్సీ 2, బి ఎఫిషియన్సీ 1 తెలిసిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, మీరు 12 డివైడెడ్ బై ఓకే బి తాలూకా టైం కనిపెట్టే 12 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 12 days. ఓకే ఏ తాలూకా ఎఫిషియన్సీ కనిపెట్టే 12 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 6 days. బట్ మనకు ఒక కండిషన్ ఇచ్చేటప్పుడు ఏ టేక్స్ 6 days లెస్ దాన్ ద టైం టేకింగ్ బై బి అనమాట. అంటే ఏ అన్నవాడు 6 రోజులు తక్కువ తీసుకుంటా, బి అన్నవాడు 12 రోజులు తీసుకున్నాడు, ఏ అన్నవాడు 6 రోజులు అంటే 12 - 6 అంటే 6 రోజులు సరిపోయింది కదా, అంటే కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. అదే మీరు ఇక్కడ 14 తీసుకొని ఉంటే ఓకే ఇక్కడ ఈ 14 తీసుకొని ఉంటే మీకు రాకపోదును. మనకు డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ 12 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. బట్ అలాగే మీరు ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ 14 నుండి తర్వాత 12 ఉంటే మీకు 12 వస్తుంది. అర్థమైందా. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఎలా చేయాలో. ఇలాంటిది మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్ని సొల్యూషన్ ద్వారా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. బట్ మీకు తెలియాలి ఎలా చేయాలని సరే దానికనే ఫస్ట్ మెథడ్ చెప్పాను. అర్థమైందా. సో ఫ్రెండ్స్
ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉన్నా ప్లీజ్ మళ్ళీ అడగండి, పర్వాలేదు కమెంట్ చేసి. ఓకే, సో ఇప్పుడు ఈ రోజుకి ఇది లాస్ట్ ప్రాబ్లము అండ్ ఇది కూడా బాగానే ఉంటుంది ప్రాబ్లము. చదవండి, చూడండి. కవిత థాట్ ఆఫ్ ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకొని చూసుకోండి, ఎందుకంటే ఇంతకన్నా పెద్ద జూమ్ అవ్వలేదు ఇది. అర్థమైందా? ఏం చెప్పాలి నేను ఇంత, ఒక్క నిమిషం. ఈ మాత్రం కనబడుతుందా? ఇప్పుడు కనీసం కనబడుతుందా? చూడండి ఫ్రెండ్స్, కనబడే ఉంటుంది. కవిత థాట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ 2 more rooms ఇన్ హర్ హౌస్. అంటే తన ఇంట్లోని 2 రూములు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది. సో షీ ఎంక్వైర్డ్ అబౌట్ ద లేబర్. షీ కేమ్ టు నో దట్ 6 men and 8 women could finish the work in 14 days. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏమంటుంది? T1 into M1, అదే M1 into H1 అంటే H1 D1 M1 ఇదైతే M1 H1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 H2 D2 అనమాట. అంటే మ్యాన్ పవర్ హవర్స్ డేస్, డివైడెడ్ బై వర్క్. వర్క్ ఆల్వేస్ సేమ్ కాబట్టి రెండిట్లో వర్క్ సేమ్ కాబట్టి ఒకటి అయిపోతుంది. కాబట్టి M1 D1 H1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 ఈజ్ ఈక్వల్. ఈ ఫార్ములా మీకు బాగా గుర్తుంటారు. అర్థమైందా? సో ఈ లెక్క, ఎందుకంటే వర్క్ అనేది సేమ్ కదా ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, అది ఏమంటాడు? సీ కేమ్ టు నో దట్ 6 men ప్లస్ 8 women ఎన్ని రోజులు చేయగలదంట? 14 days అంట. సో ఇంటూ 14 ఈక్వల్ టు, ఓకే, బట్ సీ విష్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days. తను 10 రోజుల్లోనే చేయాలంట. అదే వర్క్ ని, సేమ్ వర్క్ ని 10 రోజుల్లోనే చేయాలంట. వెన్ సీ ఎంక్వైర్డ్ సీ వాస్ టోల్డ్ దట్ 8 men అండ్ అంటే 8 మనుషులు ప్లస్ 12 ఉమెన్స్ అంటే 12 ఆడ మనుషులు కలిపి 10 రోజుల్లో చేయగలరు. అంటే బేసికల్ గా వర్క్ కదా, ఇదంతా ఒకటే వర్క్ కదా. ఇది కూడా సేమ్ వర్కే, 2 రూములే అంటే 2 రూములు. అవునా? ఇక్కడ కూడా 2 రూములు కన్స్ట్రక్ట్ చేయాలి. అవునా? ఇక్కడ కూడా 2 రూములు కన్స్ట్రక్ట్ చేయాలి. కానీ మనుషులు మారిపోతారు. ఎంతమంది? 8 menలు ప్లస్ 12 womenలు. ఎన్ని రోజులు చేస్తారు? 10 రోజుల్లో చేస్తారు. ఇక్కడ 14 రోజుల్లో. సో దీని 2 ఈక్వల్. ఇప్పుడు చేసేయండి, ఎఫిషియన్సీ కనిపెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఎఫిషియన్సీ కనిపిస్తానో ఈజీ చేసుకోవచ్చు. ఎఫిషియన్సీ అయితే 2 ఏళ్ళు 2 5లు. సో 7 6 42 M ప్లస్ 7 8 56 ఉమెన్ ఈక్వల్ టు 5 8 40 M ప్లస్ 5 12 60 ఉమెన్. సో 40 M 42లో M పోతే ఎంత మిగులుతుంది? 2 M మిగులుతుంది. 56 ఉమెన్ 60 Mలో మిగిలితే ఏం మిగులుతుంది? 4 ఉమెన్. సో మెన్ డివైడెడ్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4/2. 2 1 2 2 అంటే 2/1. అంటే మెన్ తాలూకా ఎఫిషియన్సీ 2, ఉమెన్ తాలూకా ఎఫిషియన్సీ 1 అనమాట. సో మెన్ తాలూకా ఎఫిషియన్సీ తెలిసిపోయింది, ఉమెన్ తాలూకా ఎఫిషియన్సీ తెలిసింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ మనం రీప్లేస్ చేసుకుందాం. 6 ఇంటూ మెన్ తాలూకా ఎఫిషియన్సీ 2 ప్లస్ 8 ఇంటూ, ఎందుకంటే మనం టోటల్ వర్క్ కూడా కనిపెట్టాలి కదా. టోటల్ వర్క్ మీరు ఇదేనా తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. సో టోటల్ 18 ఉమెన్ అంటే 8 into 1, ఓకే, ఇంటూ 14. సో 6 ఏళ్ళు 12 ప్లస్ 8 ఇంటూ 14. 12 ప్లస్ 8 అంటే 20 ఇంటూ 14 ఎంత? 280. ఓకే, అంటే 280 అన్నది ఏంటి? టోటల్ వర్క్ అన్నది 280. బట్ వాడు మనకి ఏమడిగాడు చూడండి, క్వశ్చన్ ఏమడిగాడు? ఫైండ్ అవుట్ దట్ హౌ మచ్ టైమ్ వుడ్ బి టేకెన్ టు ఫినిష్ ద వర్క్ ఇఫ్ 1 man ఆర్ 1 woman వర్క్డ్ అలోన్. చూడండి, వాడు ఎలోన్ అన్నాడు అంటే ఒక మ్యాన్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఓకే, ఒకే ఒక మ్యాన్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? అలాగే ఒకే ఒక ఉమెన్ చేస్తే, లేదా ఆర్ అన్నాడు, ఉమెన్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? సో మనకు మ్యాన్ ఎఫిషియన్సీ తెలుసు. మ్యాన్ తలకి ఎఫిషియన్సీ ఎంత? 2. ఉమెన్ తలకి ఎఫిషియన్సీ ఎంత? 1. చూడండి ఇక్కడ కనిపెట్టాం కదా. ఓకే, సో టోటల్ వర్క్ ఎంత? 280 డివైడెడ్ బై టోటల్ వర్క్ డివైడెడ్ బై ఏమవుతుంది? ఎఫిషియన్సీ. మ్యాన్ తలకి ఎఫిషియన్సీ ఎంత? 280 డివైడెడ్ బై 2 అంటే 140 రోజులు పడుతుంది. ఎవరికి? మ్యాన్కి. ఒకే ఒక మ్యాన్ చేస్తే. 1 man చేస్తే 140 రోజులు పడుతుంది. అదే 1 woman చేస్తే ఏమవుతుంది? 280 టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ అనేది 1. సో 280 days అనేది ఉమెన్కి పడుతుందన్నమాట. అయ్యో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీని తర్వాత ఏం ప్రాబ్లం ఉందా? నో, ఇంకే ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లంతో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ, ఓకే, మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అంటే ఎవరెవరైతే మన తెలుగు వాళ్ళందరూ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేసి కమెంట్ కూడా చేయమని చెప్పండి ఫ్రెండ్స్. అర్థమైందా? మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, సత్ శ్రీ అకాల్.